హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలీట్స్. ఈ రోజు మన కిచెన్ లో డిఫరెంట్ స్టైల్ పప్పు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ లో ఒక రవ్వ తీసుకోండి, బియ్యపు రవ్వ. ఒక గ్లాస్ బియ్యపు రవ్వ అయితే అదే గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ పడతాయి. మీకు ఏ గ్లాస్ కావాలంటే అదే గ్లాస్ తీసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలి అంటే పెద్దది తీసుకున్నాక ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక 3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి 5 నిమిషాలు. పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఒక 5 నుంచి 6 వరకు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం ఎక్కువనే ఆయిల్ పట్టింది. కొంచెం ఒకటి ఎండుమిరపకాయ తీసుకోండి. వేసుకున్నాక మనకి తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కమ్మగా మెత్తగా చాలా బాగుంటది. ఇది చల్లానా కూడా చాలా బాగుంటది. ట్రై చేసి చూడండి. వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగినాక చెప్పాను కదా, ఆ గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. దాంట్లో ఇక్కడ వచ్చేసరికి మనం పెసరపప్పు వేసుకున్నాకే కల్లుప్పు వేసుకోండి, లేకపోతే మనకి పెసరపప్పు ఉడకదు. ఒక నానబెట్టుకున్న పెసరపప్పు దాంట్లో వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి పెసరపప్పు ఉడికింది. మీకు ఇది వచ్చేసరికి తక్కువ టైంలో త్వరగా ఏదైనా అయిపోవాలి అనుకుంటే ఇది ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. 5 మినిట్స్ లో అయిపోయింది. ఒకసారి పట్టుకొని చూస్తే మనకి పప్పు ఉడికింది. ఉడికినాక తగినంత కల్లుప్పు వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలపెట్టుకోండి. కలపెట్టుకున్నాక ఇందాక ఒక గ్లాస్ తో రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వ కూడా వేసుకోండి. వేసుకొని ఆ 2 నిమిషాలు కలపెట్టుకోండి. ఇది కమ్మగా చిన్నపిల్లలకి క్యారేజ్ బాక్స్ లో అయినా పెట్టి పంపించచ్చు. 2 నిమిషాలు కలిపినాక మూత పెట్టుకొని మనకి కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ తెప్పించుకోవాలి. తెప్పించుకొని మనకి కమ్మగా పప్పు ఉప్మా రెడీ. ఇది పప్పుల పొడితో నంచుకొని లేకపోతే పచ్చడైనా వేసుకొని నంచుకుని ఉంటే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.